సార్ ఈసారి ఎన్నికలు అసలు ప్రశాంతంగా జరుగుతాయా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్వయంగా పోస్టింగ్లు పెట్టడం, అంటే రకరకాలుగా రెచ్చగొట్టే ధోరణిలో పోస్టింగ్లు పెట్టడం కానివ్వండి, స్వయానా సీఎం జగనే షర్టు చేతులు మడత పెట్టండి అని చెప్పడం, ఈ పోకళ్ళు ఏ పరిణామాలు దారితీస్తాయి? ఎన్నికల కమిషన్ ఏ విధంగా వ్యవహరిస్తే ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి? సార్ మా వాళ్ళు ఎదుర్కొంటారు, ఆయన ఆటలు ఏమి సాగవు. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో 5 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినారు. 3 తెలుగుదేశం, 1 సన్యాసము, 1 జనసేన. ఒక ఎమ్మెల్యే మా పోటీ వద్దు ఏమొద్దు నాయన మా కర్మ అని చెప్పి కూర్చున్నాడు. డబ్బులు అడబెట్టు చంద్రబాబుని తిట్టంటే ఒక ఎమ్మెల్యే జనసేన పార్టీలో టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. 3 తెలుగుదేశంలోకి వచ్చారు. 2 ఎంపీలు వెళ్ళిపోయినారు. ఎవరు మంత్రి అయిన తర్వాత? కాకాని గోవర్ధన్ మంత్రి అయిన తర్వాత ఒక ఎమ్మెల్యే ఈ జిల్లా వదిలి వేరే జిల్లాకు పోవాల్సి వచ్చింది. 6 మంది ఎమ్మెల్యేలు సఫరర్స్ ప్లస్ 2 ఎంపీలు వెళ్ళిపోయినారు. అటువంటి మంత్రిని నువ్వు కంట్రోల్ చేయకుండా విజయసాయి రెడ్డి ఏం చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? నెల్లూరు జిల్లాలో ఇతను చేసే అరాచకాలు ఎవరికి అసలు దోపిడీ, ఇటువంటి అవినీతి పరుణ్ణి ఎప్పుడన్నా చూసామా అంటున్నా నేను. సర్వేపల్లి కానీ నాకేం ఇబ్బందిలే, మా వాళ్ళు తెగబడి ఉండారు, కక్షతో ఉండారు. అతన్ని చేసిన అరాచకాలకి ఎలక్షన్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ఉండారు. డెఫినెట్గా జరిగి తీరుతుంది. సర్వేపల్లిలో ప్రజల్లో వైసీపీ శ్రేణుల్లో రోజు రోజుకి కూడా జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంతో వాళ్ళంతా కూడా పెద్ద సంఖ్యలో టీడీపీ వైపు వస్తున్నారు. అది సహించలేకే ఇలాంటి అరాచకాలు రోజు రోజుకి కూడా పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చెప్తున్నారు. అయితే వీటన్నిటిని కూడా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది కొన్ని పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కార్యక్రమంతో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.